ఎవరో చేసిన ద్రోహానికి, ఎవరో చేసిన అన్యాయానికి, ఎవరో నీ మీద వేసిన నిందకు నీ మనసులో రగిలిపోతూ, మనసులో వేదన పడిపోతూ, లోపల కృంగిపోతూ, ఇంతగా నమ్మితే నన్ను మోసం చేస్తాడా, ఇంతగా నేను నమ్మితే నన్ను ఈ విధంగా దగా చేస్తాడా, ఇంతగా నమ్మితే నన్ను ఈ విధంగా దగా చేస్తుందా అని చెప్పి లోపల కోపాన్ని, పగను పెంచేసుకుని, ఒక విధమైనటువంటి ఆయాసాన్ని పెంచేసుకుని, ఉక్రోషాన్ని పెంచేసుకుని, నువ్వు నిద్రపోకుండా, నువ్వు తినకుండా, ఒకవేళ నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లయితే ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, దూషిస్తారో, నిందిస్తారో, బాధ పెడతారో, గాయపరుస్తారో అలాంటి వారిని నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ప్రభా క్షమించేసాయి. ఏమిటి? క్షమించేసాయి. ప్రభా కష్టం ప్రభా. ఏమిటి? క్షమించడం సులభం అంటారండి? వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాదు, కానీ నిన్ను పడుకోకుండా చేస్తున్నాడు, నిన్ను తినకుండా చేస్తున్నాడు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడు హాయిగా పడుకుంటున్నాడు, వాడి పని వాడు చేసుకున్నాడు, కడుపుండా భోజనం చేస్తున్నాడు, నీకేమో నిద్ర లేకుండా చేస్తున్నాడు, తినకుండా చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. నా కుమారుడా, వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాకపోయినా నువ్వు ప్రశాంతంగా జీవించడానికి అర్హుడవు కనుక వాడు క్షమించేసాయి.